నీ గమనం ఏంటో తెలిస్తే నీకున్న శక్తి ఏంటో నీకు తెలుస్తుంది, నీకు లేనటువంటి యొక్క ఆసక్తి ఏంటో తెలుస్తుంది. నీ శక్తికి ఆసక్తికి మధ్య ఉన్న వ్యత్యాసం నీకు తెలిస్తే నీ జీవితంలో నువ్వు ఎందుకు పుట్టేవో తెలుస్తుంది. కనుక నువ్వు పుట్టేవో ఎందుకు తెలిస్తే అదే అద్భుతమైనటువంటి బతుకవుతుంది. ఆ బతుకుని కేవలం నీకు మాత్రం బతికితే అది బతకడం అవుతుంది. నీ బతుకుని నీతో పాటు ఇతరుల కోసం బతికితే అది జీవించడం అవుతుంది. మై డియర్, ప్రొఫెట్ మహమ్మద్లో చెప్పారు, వీళ్ళందరిలో చెప్పారు, పలానా స్పీకర్, పలానా మోటివేటర్లో చెప్పారు. ఇవంతా కూడా మన లోపల నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి యొక్క చైతన్యాన్ని మేల్కొల్పటానికి మాత్రమే. యావత్ ప్రపంచానికి కూడా వెలుగవ్వగలిగినటువంటి అద్వితీయమైన చైతన్యము మనలో, శక్తి మనలో ఉన్నప్పుడు ఇంకా మన చిన్న చిన్న వాటి కోసం మనం అకంప్లిష్ అవుతున్నాం అంటే మన యొక్క అసలైన స్వస్వరూపం మనకు తెలియదు. వి డోంట్ నో దట్ వాట్ వి ఆర్. ఎస్, ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇలా చెయ్యి, ఇలా చేయకు, ఇలా చూడు, ఇలా చూడకు, ఇది విను, ఇది వినకు, ఆ మాట మనం వినట్లేదు బిడ్డ. మనలో ఉండే సుగుణాలేంటి, మనలో ఉండే క్వాలిటీస్ ఏంటి, మనలో ఉండేటువంటి మంచి విలువలేంటి, వాల్యూస్ ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా 24 గంటల్లో ఎంత కాలాన్ని నీ దిక్కుమాని యొక్క ఆలోచనల కోసం నువ్వు ఖర్చు పెడుతున్నావు. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి, నీలో లోపాలంటే తెలియాలి, నీ లోపాలని నువ్వు గుర్తించాలి. నీ లోపాలని ఇక్కడ లెక్చరర్లు ఎవరు గుర్తించిన ప్రయోజనం లేదు. ఇక్కడ కూర్చున్న 100 మందిలో ఒక్కడు, 1 పర్సన్ వాళ్ళంతటి వాళ్ళగా లైఫ్లో మారి వాళ్ళు పక్కవాడికి ఉపయోగపడే స్థాయిలో, ఇదిగో నేను జీవితంలో సార్ నేను బాగుపడ్డాను, నా వల్ల ఈ 10 మందిని బాగు చేశానంటే మై టాక్ పర్పస్ ఈజ్ ఓవర్. మన జీవితంలో మనము నడిచేటప్పుడు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఒక సభలో కూర్చున్నప్పుడు, ఒక దగ్గర ఉండేటప్పుడు, ఒక దగ్గర పని చేసేటప్పుడు, ఒకళ్ళు ఎవరైనా మనకి సంబంధం లేనటువంటి మీలా 100 మందో 200 మందో మీ జీవితంలో మీరు నిలిచినప్పుడు మీకు చప్పట్లు కొడతారే, అదే మీ జీవితం గుర్తుంచుకోండి. దట్ ఈస్ ద వండర్ఫుల్ లైఫ్. త్యాగం అంటే లేనిది చేయడం కాదు బిడ్డ, లేనిది చేయడం కాదు, ఉండి కూడా త్యాగం చేయగలగాలి. నీ సెల్ ఫోన్ ఉండి కూడా నువ్వు పక్కన పెట్టగలగాలి. నువ్వు పక్కవాడితో మాట్లాడే అవకాశం ఉండి కూడా పక్కన పెట్టి నువ్వు నీ చదువుని దృష్టి పెట్టగలగాలి. రీల్స్ చూసుకోవడం త్యాగం చేయి, ఇన్స్టాలో త్యాగం చేయి, కాలక్షేపం చేయడం త్యాగం చేయి. నువ్వు ఈ భూమి మీద కేవలంగా బతకడానికి రాలేదు. గాంధీ ఒక్కడే మహాత్ముడు కాదు, ప్రతి ఒక్కడు మహాత్ముడు అని చెప్పడానికి గాంధీ వచ్చాడు. ఆ విషయం గుర్తుంచుకో. సాక్రిఫైస్ ఆ రోజు చేసినటువంటి శత్రుఘ్నుడు ఆ రోజు అవకాశము ఉండి కూడా రాతి నేల మీద పడుకున్నాడు. మనకు అవకాశం ఉండి కూడా టెక్నాలజీ, సాంకేతికత అనేటువంటి మోజులో పడిపోతున్నాం. ఒక జీవితంలో ఒక స్థాయికి వచ్చే వరకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట మనం మొట్టమొదట ఎవరికి చెప్పాలి తెలుసా? నా జీవితంలో అయితే నేను ఐ లవ్ యూ అనే పదం నా గర్ల్ ఫ్రెండ్ చెప్పాను. ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? నన్ను కన్న నా తల్లి, నా గర్ల్ ఫ్రెండ్. నేరో సంకుచితం కాదు, నేరో స్పెల్లింగ్ ఎలాగా? NARROW. నేరోలో N ఫర్ నెగిటివిటీ, నెగిటివిటీ తీసి ఏమైంది? ARROW. నేను యారోని, ఐఎమ్ నేరో, ఐఎమ్ నాట్ నేరో. ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయి. కాళ్ళు విరిగిపోయిందా? నడుము విరగలేదు అని ఆనందించు. కళ్ళు పోయాయా? నో ప్రాబ్లం, ప్రాణం ఉన్నది అని సంతోషించు. ఏ దేహంలో, ఏ జీవితంలో ఆనందం ఉంటే ఆ జీవితం నుంచి మాత్రమే ఆనందం పక్కవాడికి ఉంటుంది. వాటి చుట్టూ ఉన్న ఆనందంగా ఉంటారు. బి ఏ హ్యాపీ సింబల్, హ్యావ్ ఏ హ్యాపీ వండర్ఫుల్ లైఫ్. ప్రేయర్ అంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని చేసుకునే అడుక్కోవడం కాదురా ప్రేయర్. ప్రేయర్ ఈజ్ నాట్ ఎ బెగ్గింగ్ యాక్టివిటీ. ప్రేయర్ ప్రార్థన అంటే ఏంటంటే దేవుడికి మనం చెప్పే థ్యాంక్స్ యాక్టివిటీ. దేవుడానికి అద్భుతమైన జీవితం ఇచ్చేమో థ్యాంక్స్ చెప్పాలి.
Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.